హాయ్ నమస్తే, నన్ను మీరు ఆపోలు భాస్కర్, హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ జంట నగరాల్లో విపరీతంగా ఇండ్లు కట్టేటటువంటి వాళ్ళ యొక్క సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. లక్షల కొలది ప్రజలు తమకు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం కోసం పేదలు మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అప్పులు చేసి లోన్లు తీసుకొని మరి ఇల్లు కడుతున్నటువంటి పరిస్థితి, అపార్ట్మెంట్స్ కడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తూ ఉందంటే, చాలామంది G+1 పర్మిషన్ తీసుకొని G+2 కట్టడం, 3 కట్టడం, లేదు ఒక గ్రౌండ్ ఫ్లోర్కి పర్మిషన్ తీసుకొని G+1 కట్టడం, లేదు ఒక కొంత పరిధికి పర్మిషన్ తీసుకొని వాటిని డీవియేషన్ కావటం, అదనంగా ఫ్లోర్లు వేయటం అనేటువంటి జరుగుతాం. ఈ వేస్తున్నటువంటి క్రమంలో ఇంటి పక్కల్లో, ఇంటి ఎదురుగోల్లో కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు అక్రమంగా ఇల్లు కడుతున్నా తెలుసుకొని వచ్చి మీ ఇల్లుని డబ్బులు అడుగుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో గమ్మత్ ఏంటంటే, కొంతమంది కార్పొరేటర్లు, మేయర్లు కూడా పర్మిషన్ ఎద్దకుంది ఎన్ని ఫ్లోర్లు కడుతున్నా అనేటువంటిది చూసి ఇల్లు కడుతున్నటువంటి నిర్మాణదారుల దగ్గరికి వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అడిగిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది, ఇల్లు పూర్తి అవుతుంది, ఇళ్ళలో పోతారు. కానీ ఎవరైనా డబ్బులు ఇవ్వటం బంద్ చేస్తే, డిమాండ్ చేసిన వ్యక్తులకు డబ్బులు ఇవ్వకపోతే ఆటోమేటిక్గా పోయి జిహెచ్ఎంసీలలో కంప్లైంట్ ఇవ్వటం అనేది జరుగుతాము. కంప్లైంట్ తీసుకున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు పెద్ద పెద్ద బిల్డింగులు 40 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు, 20 ఫ్లోర్లు కడుతున్నటువంటి పెద్ద పెద్ద సంపన్నుల మీద, రియల్ ఎస్టేట్ కంపెనీల మీద, వాళ్ళు కడుతున్నటువంటి అక్రమ విద్యల మీద చర్యలు తీసుకుంటానికి వాళ్ళ దగ్గర దమ్ము లేదు. కానీ పేదలు కడుతున్నటువంటి ఇండ్ల మీద, మధ్యతరగతి ప్రజలు కడుతున్నటువంటి ఇండ్ల మీద దాడులు చేయటం, వాళ్ళ యొక్క ఇండ్లు ఆపడం, కన్స్ట్రక్షన్స్ ఆపడం, లేదు కూలగొట్టేటటువంటి ప్రయత్నం, 100 గజాలు, 150 గజాలు, 200 గజాలలో పేదలు కట్టుకుంటున్నటువంటి ఇండ్ల మీదకి దాడులు చేసి జిహెచ్ఎంసీ అధికారులు క్రూరంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి కనబడతారు. మరి చాలామంది లేబర్ని అడుగుంటూ మెటీరియల్ ఎత్తుకపోతుర్రు, కొన్ని ఇండ్లు సీజ్ చేస్తుర్రు. ఈ రకంగా అక్రమ ఇండ్లు అనేటటువంటి అక్రమ నిర్మాణం అనే పేరుతోటి, డీవియేషన్స్ అనేటటువంటి పేరుతోటి ఆపడం అనేది జరుగుతూ ఉంది. దీనికి ఏంటి మార్గం? చట్టం ఏం చెప్తా ఉందంటే, ఏదైనా ఒక నిర్మాణదారుడు హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని ఏదైనా డీవియేషన్ అయితే 10% లోపల ఏదన్నా డీవియేషన్ అయితే చట్టమే చెప్తా ఉంది ఈ డీవియేషన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు అని. అయితే ఒక ఫ్లోర్ తీసుకొని 2 ఫ్లోర్ చేసినటువంటి యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, ఆటోమేటిక్గా మీకు ఉండేటటువంటి కన్స్ట్రక్షన్ పర్మిషన్ని మీరు రివైజ్డ్ పర్మిషన్ కోసం అప్లై చేసుకోవడం, కన్వర్షన్ చేసుకోవడం ఒక మార్గం. లేదు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మార్గం ఏంటి అనేటువంటి ఆలోచన ఏంటంటే, జిహెచ్ఎంసీ యాక్ట్ సెక్షన్ 455 క్యాపిటల్ A అనేటటువంటి సెక్షన్ ఏం చెప్తా ఉందంటే, ఎవరైనా అక్రమంగా అనాథరైజ్డ్గా ఒక ఫ్లోర్ తీసుకొని 2 ఫ్లోర్లు వేసినా, 2 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని 3 ఫ్లోర్లు వేసినా, లేదు అక్రమంగా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దాన్ని జిహెచ్ఎంసీ యాక్ట్ సెక్షన్ 455 ప్రకారంగా రెగ్యులరైజ్ చేయొచ్చు అనేటటువంటి చట్టం చెప్తాము. ఈ చట్టాన్ని జిహెచ్ఎంసీ అధికారులు అమలు పరచడం లేదు. వాళ్ళందరూ కూడా మీద పడి ఇండ్లు కూలగొట్టేటటువంటి పని చేయటం, అక్రమంగా ఇబ్బందులు పెట్టడం అనేటువంటిది జరుగుతాం. అందుకనే అక్రమంగా నిర్మాణం ఏదైనా ఉంటే, అక్రమంగా ఏదైనా డీవియేషన్స్ ఏమైనా ఉంటే వాటిని 455 క్యాపిటల్ A అనేటటువంటి ఒక జిహెచ్ఎంసీ యాక్ట్ ద్వారా మీరు ఇమ్మీడియట్గా మీరు జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ మీరు దరఖాస్తులు పెట్టండి. ఏమని, నేను ఒక ఫ్లోర్ పర్మిషన్ తీసుకున్నా కానీ 2 కట్టినా, గత్యంతరం లేక కట్టినా, దీన్ని రెగ్యులరైజ్ చేయండి అని మీరు కంప్లైంట్ ఇస్తే, ఆ యొక్క సెక్షన్ ప్రకారంగా మీ యొక్క ఇల్లీగల్ అంటే అక్రమ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ని రెగ్యులరైజ్ చేసేటటువంటి మార్గం ఉంది. దాన్ని ఉపయోగించుకోండి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే మీరు ఒక అడ్వకేట్ పెట్టుకొని హైకోర్టులో రిట్ చేయొచ్చు, రిలీఫ్ పొందొచ్చు అని చెప్పేసి ఒక న్యాయవాదిగా మీకు సమాచారం ఇస్తాను.